బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి ఈ వీడియోనే హైలైట్ చేస్తోంది తాము చేసినటువంటి ప్రెసిజన్ స్ట్రైక్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోందో. ఎవరు ఎక్కడ ఎలా దాగి ఉన్నప్పటికీ మేము దాడి చేస్తాము, దుమ్ములో ఉన్నా చీకట్లో ఉన్నా ఎక్కడున్నా మేమేంటో మా పవర్ ఏంటో చూపిస్తాము అంటూ ఆర్మీ తన వీడియోని రిలీజ్ చేసింది. 9 ప్రాంతాల్లో టార్గెటెడ్గా కేవలం అక్కడున్నటువంటి ఉగ్రమూకలు ఏవైతే బంకర్లు ఉన్నాయో, ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో వాటి మీద మాత్రమే మేము దాడి చేశాము. అక్కడున్నటువంటి సివిలియన్స్ కావచ్చు, లేకుంటే అక్కడున్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు ఎవరికి కూడా ఎలాంటి నష్టం కలిగించకుండా కేవలం 9 ప్రాంతాలకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నట్టుగా అర్ధరాత్రి జరిగిన ఈ ఇష్యూ తర్వాత, ప్రెసిషన్ స్ట్రైక్ తర్వాత మొదటగా పుల్వామాలో జరిగినటువంటి దాడికి సర్జికల్ స్ట్రైక్ అని నామకరణం చేసుకున్నటువంటి ఇండియన్ ఆర్మీ ఆ తర్వాత పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాము అంటూ క్యాబినెట్ అనౌన్స్మెంట్ చేసింది. తర్వాత ఇప్పుడు ప్రెసిషన్ స్ట్రైక్ చేశాము, కేవలం ఉగ్ర మూకలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీదే అనేది. ఇందులో లష్కరే తైబాకు చెందినటువంటి హెడ్ క్వార్టర్స్ మీద దాడి జరిగింది. ఈ దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవనే చేసినటువంటి కామెంట్లు అతి కీలకంగా మారుతున్నాయి. పిక్చర్ అభి బాకీ హై, ఇది కాదు ఇంకా ఉంది, ముందుంది, చాలా జరగబోతోంది అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలని మనం చూసాము. ఆ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి ఇమ్మీడియట్గా క్యాబినెట్ భేటీ జరిగింది. ప్రధానమంత్రితో పాటుగా రక్షణ శాఖ, త్రివిధ దళాలకు చెందినటువంటి అధిపతులు, ఎట్ ద సేమ్ టైం క్యాబినెట్ అంతా కలిసి కూర్చొని జరిగినటువంటి దాడి గురించి చర్చించుకున్నారు. తర్వాత చేయాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడుకున్నారు. వన్ ఫోర్స్, రూత్లెస్ ఫైర్ పవర్, డామినేటింగ్ ఎవ్రీ ఫ్రంట్, ఇండియన్ ఆర్మీ ఆల్వేస్ రెడీ, ఆల్వేస్ విక్టోరియస్ అనేటువంటి ఈ నినాదంతోనే ఇండియన్ ఆర్మీ ఒక వీడియోనైతే రిలీజ్ చేసింది. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎలా అటాక్స్ చేశారు, ఏ టార్గెట్గా వర్క్ చేశారు అనే దానికి సంబంధించి 2 యువ మహిళా ఆఫీసర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. అందులో కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ జరిగినటువంటి అటాక్ గురించి, ఎలా చేశారు, ఏ టార్గెట్గా వర్క్ చేశారు అనే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి మనం చూద్దాము. యాక్చువల్గా ఏ ప్రాంతాల్ని, ఏ స్థావరాల్ని టార్గెట్గా చేసుకున్నారు అనేది ఈ వీడియోని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది, ఫోటోల్ని, వీడియోల్ని. సో టెర్రరిస్ట్ క్యాంప్ కోట్లీ గుల్పూర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్కి సంబంధించినటువంటి ఒక ఫోటో. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ప్రిసైజ్డ్గా, ప్రెసిషన్ అనేది అక్కడ ఉంది, దాని మీదనే మేము అటాక్ చేశామనేది చెప్తున్నారు. అండ్